క్రీస్తును అంగీకరించినంత వరకు, క్రీస్తు రక్తంలో నీ జీవితాన్ని, పాపాన్ని నువ్వు కడుక్కోనంత వరకు నీవు నీతిమంతుడుగా నువ్వు మారలేవు. నేను గుడి కట్టించాను, గుడిలో గంటిచ్చాను, ఫ్యాన్ ఇచ్చాను, ఎన్నో రక్తదాన కార్యక్రమాలు చేశాను, ఎంతో మందికి పేదలకు అన్నం పెట్టించాను, ఎన్నో చేశావయ్యా. అవన్నీ కూడా ఏంటంటే మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి అంటాడు భక్తుడు. మీకు తెలుసు కదా, యెషయా గ్రంథంలోనో యోబులోనో అంటాడు, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయన్నాడు, మురికి గుడ్డలు. మేము ఏదో కార్యక్రమం చేసి మేము చాలా గొప్పలు అనుకుంటున్నామయ్యా. కాదు అని మాకు అర్థమైపోయిందయ్యా. నీవు లేకుండా నిన్ను కాదనుకొని నిన్ను ప్రక్కన పెట్టి నేను ఎన్ని చేసినా అవన్నీ కూడా మురికి గుడ్డల వంటివే. అంటే నా జీవితం మీద ఉన్నటువంటి ఆ మరకలు, ఆ మచ్చలు పోవు. ఏముందని తప్పు చేస్తారు, అన్నదానం చేస్తారు, పోయిందా పాపం. పాపాలు చేస్తారు, బట్టలు పంచి పెడతారు, పోయిందా పాపం. అందుకే మురికి గుడ్డలు సమాజానికి నీతి క్రియలు. కానీ నీ జీవితం నువ్వు చూసుకున్నప్పుడు అవన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి అంటే, దేవుడికి ఎలా కనబడతాయంటే, ఒరేయ్ నిన్ను కడుక్కోలేదురా ఇంకా నువ్వు. చాలా మందికి అదే చెప్తుంటావు, మీరు బాప్తిస్మం తీసుకోకుండా ఏం చేస్తున్నారు, ముందు మీ జీవితాన్ని కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, క్రీస్తు రక్తంలో కడగబడండి, పవిత్రులుగా మారండి, ఆ తర్వాత మీరు చెయ్యండి. అప్పుడు మీకు ఫలితం, అప్పుడు మీకు ఫలం. ఇది ఏది లేకుండా మీరు ఎన్ని చేస్తే మాత్రం ఏం సుఖం చెప్పండి.